కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీయ స్వామి వారు రచించిన గ్రంథాలని మనం చదువుకుంటున్నాం. భగవద్గీతని శ్రీకృష్ణార్జున సంవాదంగా మనం చదువుకుంటున్నాం. 4 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. ఈరోజు 5వ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాం. గురు శిష్య సంవాదంగా ఈ 5వ అధ్యాయాన్ని మనం ప్రారంభించుకుందాం. శిష్యుడు అడుగుతున్నారు గురువుగారిని, స్వామి, ఒక్క మాట విన్నవిస్తాను, ఆగ్రహించకుండా ఉంటారా? అయ్యో, ఆగ్రహం ఎందుకయ్యా, చెప్పు. 3వ అధ్యాయం పేరు కర్మయోగం, 4వ అధ్యాయం పేరు జ్ఞానయోగం. ఈ 2 పూర్తయ్యేసరికి ఇదివరకు నాకున్న క్లారిటీ అంతా తుడిచిపెట్టుకుపోయి ఏది ఏమిటో అయోమయం అయిపోయింది. ఏది చెయ్యాలో, ఎలా చెయ్యాలో, ఏది సుఖమైందో, ఏది త్వరగా ఫలితాన్ని ఇస్తుందో అంతా అలుక్కుపోయినట్లుంది. అసలు ఏ అధ్యాయంలో ఏది చెప్పారో కూడా కన్ఫ్యూజన్ అయిపోతుంది ఏమిటండి? భలే వాడివయ్యా, నువ్వేమైనా అర్జునుడి కన్నా గొప్ప శిష్య లక్షణాలు ఉన్నవాడివా? నేనేమైనా శ్రీకృష్ణుడి కన్నా గొప్ప గురువునా? అలా ఉంటే నీకు క్లారిటీ బాగా వచ్చి ఉండేది. అదేంటండి అలా బాంబు పడేశారు? అదే రహస్యం మరి. కృష్ణుడంతటి వాడు చెప్తుంటేనే అర్జునుడంతటి వాడికి 1,90,000 అనుమానాలు, అయోమయాలు వస్తూ ఉంటే మనలాంటి వాళ్ళకి సందేహాలు రావడంలో ఆశ్చర్యమేముంది? మరెలా మరి? అబ్బాయి, సినిమా అంతా చూసేసిన తర్వాత ఆ కథ విషయంలో వచ్చే క్లారిటీ ఎక్కువ, లేక సినిమా ప్రారంభం అయినాక 4 రీళ్లు గడవగానే వచ్చే క్లారిటీ ఎక్కువ? అర్థమైంది. 18 రీళ్ల సినిమా పూర్తిగా చూడమంటారా? కోప్పడకు, ఊర్పుగా విను. ఆ మాత్రం ఓర్పు లేకపోతే బ్రహ్మజ్ఞానం అలవడడం చాలా కష్టం సుమా. ఇంతకీ 4వ అధ్యాయంలో జ్ఞానయోగం గురించి ఏం చెప్పారు? ప్రసంగాత్ స్వభావోక్తి కర్మణో అకర్మతాస్య చ భేద జ్ఞానస్య మాహాత్మ్యం చతుర్థాధ్యాయ ఉచ్యతే. ప్రసంగవశాత్తు భగవంతుడు తన అసాధారణ స్వభావాన్ని చెప్పాడు. కర్మము జ్ఞానాకారమని చెప్పాడు. కర్మయోగం భేదాలు చెప్పాడు. జ్ఞానం గొప్పతనాన్ని చెప్పాడు. మరెందుకండి జ్ఞానయోగమని ఈ అధ్యాయానికి పేరు పెట్టడం? ఎందుకు పెట్టకూడదు? జ్ఞానయోగం అంటే మనస్సుని లేదా బుద్ధిని ఆత్మయందు నిలపడం కదా. అది ఎలా చెయ్యాలో ఏమిటో వివరిస్తే జ్ఞానయోగం అవుతుంది. కానీ కర్మ జ్ఞానాకారమని చెప్పడం, కర్మయోగంలో భేదాలు చెప్పడం జరిగిన అధ్యాయం పేరు జ్ఞానయోగం అని ఎందుకు పెట్టారు? మనస్సుని ఆత్మయందు లగింప చేయడం వివరాలన్నీ 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగంలో వస్తాయి. ఆత్మ అంటే అక్కడ మనస్సు అని అర్థం. ఆ మనస్సుని నిగ్రహించడమే ఆత్మ సంయమ యోగం. సరే, అక్కడది తెలుసుకుందాంలేండి. కానీ ఈ అధ్యాయానికి జ్ఞానయోగం అని పేరు ఎందుకు పెట్టారో బొత్తిగా నాకు అర్థం కావడం లేదు. అసలు నువ్వు జ్ఞానయోగం అంటే ఏమిటనుకుంటున్నావు చెప్పు. ఇంద్రియాలను బిగపెట్టుకొని మనస్సుని ఆత్మయందుంచడం. దీన్ని ఎవరు ప్రారంభించవచ్చు? శిష్యుడు చెప్తున్నాడు. యోగ్యత ఉన్నవారు ఎవరైనా ప్రారంభించవచ్చు. అయితే చిరకాలము బాహ్య విషయాల్లో అలవాటు పడి ఉన్నవారు ఇంద్రియ నిగ్రహాన్ని సంపాదించలేరు కనుక, సంపాదించుకున్నవారు కూడా దానిని నిలుపుకోవడం చాలా కష్టం కనుక, కర్మయోగం చేస్తూ ఉండి కొంతకాలానికి అది జ్ఞానయోగ యోగ్యతని కల్పించగానే ఇక జ్ఞానయోగం చేసేయవచ్చు. గురువుగారు అడుగుతున్నారు, అసలు జ్ఞానయోగం ఎందుకు చెయ్యాలి? ఆత్మసాక్షాత్కారం కోసం. మరి కర్మయోగం ఎందుకు చెయ్యాలి? జ్ఞానయోగ యోగ్యత కోసం. అదిగో అక్కడ నీకు తప్పుడు అభిప్రాయం పడిపోయింది. అదేం, 3వ అధ్యాయం కర్మయోగం, అదవగానే 4వ అధ్యాయం జ్ఞానయోగం, దానిలోంచి దీనిలోకి రావడం సహజమేగా. చెప్పిందంతా వృధా అయిపోయిందా ఏంటి? జాగ్రత్తగానే విన్నానండి. మళ్ళీ చెప్తాను విను. ఆత్మసాక్షాత్కారం కోసం ప్రయత్నించేవారు 2 రకాలు. స్థూలంగా ఒక రకమైన వారు జ్ఞానయోగం ద్వారా, 2వ రకమైన వారు కర్మయోగం ద్వారా. ఇక్కడి వరకు అర్థమైందా? అయింది. జ్ఞానయోగం చేస్తున్న వారైనా కొన్ని కనీస కర్మలు చేయక తప్పదు, లేకపోతే సాధన సాగనే సాగదు. ఆ కర్మలు చేసేటప్పుడు వారు కర్మయోగ పద్ధతిలోనే వాటిని చేయక తప్పదు. అర్థమైందా?
అయింది. ఇది జ్ఞానయోగంతో పాటు ఉండే కర్మయోగం. జ్ఞానయోగం వలనే ఆత్మసాక్షాత్కారం సాధ్యం అనే భావనతో ఉన్నవారు ఆ జ్ఞానయోగ యోగ్యత కలగడం కోసం కర్మయోగాన్ని చేస్తారు. ఢిల్లీ చేరాలంటే హైదరాబాద్ వెళ్ళాలనే భావన ఉన్నవారు హైదరాబాద్ ఎలా చేరాలా అని ప్రయత్నించినట్లు. అర్థమైందా? అయ్యింది. ఇది జ్ఞానయోగం ముందుండే కర్మయోగం. ఇప్పుడు సరిగ్గా ఆలోచించు. జ్ఞానయోగం ముందు కర్మయోగం ఉంది, జ్ఞానయోగంతో పాటుగా కూడా కర్మయోగం ఉంది. అవునా? అవును సుమా, నాకు అలా తోచలేదు ఇదివరకు. ఇప్పుడు చెప్పు, కర్మయోగాన్ని విడిచిన జ్ఞానయోగం లేదు కదూ? లేదు. అయితే దేని గురించి బాగా తెలుసుకోవాలి? కర్మయోగం గురించి. ఆ కర్మయోగంలో 2 అంశాలు ఉంటాయి. ఒకటి కర్మాంశం, రెండవది జ్ఞానాంశం. జ్ఞానాంశం గురించిన చర్చ బాగా జరిగింది 4వ అధ్యాయంలో. అవును, అయితే కర్మయోగంలోని జ్ఞానాంశాన్ని శ్రద్ధగా పాటించిన వాని కర్మ జ్ఞానాకారాన్ని పొందుతుంది. దానిని వివరించారు కనుక 4వ అధ్యాయాన్ని జ్ఞానయోగం అన్నారు. అయితే కర్మయోగమే 4వ అధ్యాయంలో చెప్పారన్నమాట. అది జ్ఞానాకారం అవుతుంది కనుక జ్ఞానయోగం అని దానికి పేరు పెట్టారా? ఆశ్చర్యం. ఆహా, అంతే. మొదటి 6 అధ్యాయాల సారము కూడా కర్మయోగమే. 2వ అధ్యాయంలో మాత్రం జ్ఞానయోగం గురించి కాస్త నేరుగా వివరించారు. అదేంటది? జ్ఞానయోగం విస్తృతంగా చెప్పకపోతే ఆత్మసాక్షాత్కారం ఎలాగా? హైదరాబాద్ వెళ్ళకపోతే ఢిల్లీ వెళ్ళడం ఎలా అని అడిగినట్లుంది నువ్వు. అంటే కర్మయోగ ఫలం కూడా ఆత్మసాక్షాత్కారమేనయ్యా. జ్ఞానయోగం చేసి తీరాలని నియమేమీ లేదు. మరి మరి ఏంటలా నీళ్ళు నవ్వుతున్నావు? ఢిల్లీ వెళ్ళాలనుకునేవాడు హైదరాబాద్ మీదుగానే వెళ్ళాలి అని నమ్ముతున్నప్పుడు ప్రతి వారిని హైదరాబాద్ ఎలా వెళ్ళాలండి అని అడుగుతూనే ఉంటాడు. అందుచేత హైదరాబాద్ రూటే అందరూ చెప్తూ ఉంటారు అతనికి. అలా కాకుండా ఢిల్లీ ఎలా వెళ్ళాలండి అని అడిగితే హైదరాబాద్ వెళ్లకుండానే వెళ్ళవచ్చని చెప్తారు కదా. ఇంతకీ ఏది సులువంటారు? హైదరాబాద్ వెళ్ళి ఢిల్లీ వెళ్ళడమా, నేరుగా వెళ్ళిపోవడమా? దేనివల్ల వేగం వెళ్తాము? అదేనయ్యా అర్జునుడి ప్రశ్న. 5వ అధ్యాయం 1వ శ్లోకంలో ఏమని అడిగాడు అర్జునుడు? సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ సంససి యచ్రేయయతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. అన్వయం. హే కృష్ణ, కర్మణాం సన్యాసం పునః యోగం చ సంససి యతయోః యచ్రేయః తత్ ఏకం మే బ్రూహి. తాత్పర్యం. కృష్ణ, కర్మ సన్యాసం చేయమన్నావు అంటే జ్ఞానయోగం చేయమనే కదా అర్థము. మళ్ళా కర్మయోగాన్ని ఆచరించమని అంటున్నావు. ఈ రెండిట్లో ఏది శ్రేయోదాయకమో చెప్పు నాకు. పేష్ భలే అడిగాడు. 2వ అధ్యాయంలో కర్మయోగం చెయ్యి, దానివల్ల జ్ఞానయోగాన్ని పొందుతావు, ఆ జ్ఞానయోగం ఆత్మసాక్షాత్కారాన్ని కలిగిస్తుంది అని స్పష్టంగా చెప్పాడు కృష్ణుడు. అమ్మయ్య బాగుందిలే అని అనుకునే లోపల 3, 4 అధ్యాయాల్లో జ్ఞానయోగం కన్నా కర్మయోగమే మంచిది, అదే నేరుగా ఆత్మప్రాప్తిని కలిగిస్తుంది అన్నాడు. డౌట్ వచ్చిందంటే రాదు మరి. మనసులో ఉండే మలినాలన్నీ పోతే కానీ జ్ఞానయోగం కుదరదు. అవి పోవడానికి కర్మయోగం చెయ్యాలి. జ్ఞానయోగం వలన ఆత్మప్రాప్తి కలుగుతుంది. అందుచేత జ్ఞానయోగం మాత్రమే ఆత్మప్రాప్తికి మార్గమేమో అని అర్జునుడు పొరపడ్డాడు. అయితే కర్మయోగం వలన కూడా ఆత్మప్రాప్తి లభిస్తుందని 3, 4 అధ్యాయాల్లో వివరించారంటారా? కానీ ఈ రెండిట్లో ఏది గొప్పది? ఫలం విషయంలో అయితే రెండూ సమానమే. జ్ఞానయోగమైనా కర్మయోగంలోని జ్ఞానాంశ వలన అయినా ఆత్మప్రాప్తి ఎలాగూ కలుగుతుంది. జ్ఞానయోగి కూడా కర్మయోగంలోని కర్మాంశని ఆశ్రయించవలసిందే శరీరాన్ని నిలుపుకోవాలంటే. అందుచేత కర్మయోగ జ్ఞానయోగాల్లో ఏది గొప్పది అని తెలుసుకోవాలంటే ఏది సులభంగా చేయవచ్చును, దేని వలన ఫలం వేగంగా వస్తుంది అని అర్జునుడు అడుగుతున్నాడన్నమాట. నా ప్రశ్న కూడా అదే గురువుగారు. భగవానుడు అనుగ్రహిస్తున్నాడు. సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయస్సకర ఉభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. అన్వయం. సన్యాస కర్మయోగశ్చ ఉభౌ నిశ్రేయస కరౌ తయోః కర్మ సన్యాసాత్ కర్మయోగః విశిష్యతే. తాత్పర్యం. కర్మ సన్యాసం అంటే జ్ఞానయోగమును కర్మయోగమును రెండు మోక్షాన్నిచ్చేవే. ఈ రెండిటిలో జ్ఞానయోగం కంటే కర్మయోగమే శ్రేష్టము.
స్పష్టంగా చెప్పేస్తున్నారన్నమాట. జ్ఞానయోగం కర్మయోగం కూడా నేరుగా ఫలితాన్ని ఇచ్చేయగలవు. కర్మయోగం అందరూ చేయగలరు. జ్ఞానయోగం చేయాలంటే మాత్రం కొన్ని అర్హతలు కావాలి. ఆ అర్హతలు ఉన్నవారు నేరుగా దాన్ని చేసేసి ఫలితాన్ని పొందేయగలరు. అవి లేనివారు కర్మయోగం చేసి వాటిని సంపాదించవచ్చు. నాకు కథ గుర్తొస్తోంది. అదృష్టం పట్టాలని కోరుకున్నవాడొకడు మేనమామ చెవిలో వెంట్రుకలు బయలుదేరితే మేనల్లుడికి అదృష్టం పడుతుందనే సామెతను విని తపస్సు చేసి విష్ణుమూర్తిని ప్రత్యక్షం చేసుకుని మేనమామ చెవిలో వెంట్రుకలు మొలిపించు అని వరం కోరుకున్నాడట. అలా ఉంది కదూ. కర్మయోగమే నేరుగా ఆత్మప్రాప్తిని ఇవ్వగలుగుతుంటే కర్మయోగం ద్వారా జ్ఞానయోగార్హతని పొందాలని చూసి అప్పుడు ఆత్మప్రాప్తిని పొందడం అనేది. అలా తీసిపారేకు. ఎవరి రుచులు వారివి. తండ్రి ఆస్తి ఉన్నా దానిని వద్దని స్వయంగా సంపాదించుకుని అనుభవించేవారు లేరు. కానీ నేను విన్నదాని ప్రకారం జ్ఞానయోగం చేయడం కష్టమే అయినా త్వరగా ఫలితాన్ని ఇస్తుందని, కర్మయోగం చేయడం సులభమే అయినా ఫలం చాలా ఆలస్యమవుతుంది. మరి కర్మయోగమే శ్రేష్టమని ఎలా అనుకోగలం? ఆ మధ్య నేను హైదరాబాద్ కారులో వెళ్ళాను. మా వెనకని ఇంకో కారు కూడా మాతో పాటే బయలుదేరింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత మా కారు 20 కిలోమీటర్లు కలిసి వస్తుందని హైవే దిగిపోయి చిన్న రోడ్లలో ప్రయాణించింది. గతుకుల రోడ్లలో నడుం పట్టేసింది. బండి పాడైపోతుందని భయం వేసింది. గ్యారేజీలు కనిపించలేదు. స్పీడ్ కూడా పెంచలేకపోయినాం. చివరికి హైదరాబాద్ చేరేసరికి మాతో పాటు వచ్చిన ఇంకో కారు మాత్రం హైవే మీద నుంచే ప్రయాణించి మాకన్నా ముందే చేరిపోయింది. గతుకులు లేవు. స్పీడ్ తగ్గించనక్కర్లేకపోయింది. బండి పాడవుతుందని భయం లేదు. నిశ్చింతగా కారులో వాళ్ళు నిద్రపోయారు. ప్రయాణించిన దూరం మాత్రం పెరిగింది. కొంచెం పెరిగింది. అయితేనేం మాకన్నా ముందే సుఖంగా చేరిపోయారు. అర్థమైంది గురువుగారు, అర్థమైంది. పరమాత్మ 3వ శ్లోకంలో కర్మయోగం ఎందుకు గొప్పదో వివరిస్తున్నాడు చూడు. జ్ఞేయస్స నిత్య సన్యాసి యో నద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. అన్వయం మహాబాహో యః న కాంక్షతి నద్వేష్టి నిర్ద్వంద్వః సః నిత్య సన్యాసి జ్ఞేయః సుఖం బంధాత్ ప్రముచ్యతే. తాత్పర్యం, ఏ కర్మయోగి ఆత్మని తప్ప ఇంక దేనిని కోరడో, కావుననే దేనిని ద్వేషించడో, కనుకనే శీతోష్ణములు సుఖదుఖములు మొదలైన వారిని ఓర్చుకోగలుగుతాడో అట్టివాడు నిత్య జ్ఞాననిష్ఠుడే అని తెలుసుకో. వాడి ఈ సంసార బంధం నుండి సుఖంగా విడివడుచున్నాడు. అయితే కర్మయోగ జ్ఞానయోగాలు రెండూ నేరుగా ఫలం ఇచ్చేయగలవన్నమాట. 4వ శ్లోకంలో ఆ విషయం స్పష్టంగా ఉంది. సాంఖ్యయోగో పృథక్ బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. అన్వయం సాంఖ్యయోగో పృథక్ ప్రవదంతి బాలాః పండితాః న ఉభయోః ఏకమపి సమ్యక్ ఆస్థితః ఫలం లభతే. తాత్పర్యం, జ్ఞానయోగ కర్మయోగాలు వేరు వేరు ఫలితాలనిస్తాయని చెప్పేవారు బాలుర వంటివారు, పండితులు కారు. ఈ రెండిటిలో ఏ ఒక్కదానిని చక్కగా చేసినా ఫలం వచ్చేస్తుంది. వేరువేరు ఫలితాలు ఇవ్వడం ఏంటి? కర్మయోగం ఫలితం జ్ఞానయోగమే అంటారు కొందరు. జ్ఞానయోగం వల్లనే ఆత్మప్రాప్తి అంటారు వారు. వారి జ్ఞానం పరిపక్వం కానిది అంటున్నారు పరమాత్మ. మరో శ్లోకంలో దీనినే కన్ఫర్మ్ చేస్తున్నారు. శ్లోకం చదువుతాను. యత్ సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. అన్వయం తాత్పర్యం కూడా నేనే చెప్పేస్తాను. సాంఖ్యైః యత్ స్థానం ప్రాప్యతే తత్ యోగైరపి గమ్యతే యః సాంఖ్యం చ యోగం చ ఏకం పశ్యతి స పశ్యతి. జ్ఞాననిష్ఠులు పొందే ఫలాన్ని కర్మనిష్ఠులు కూడా పొందుతారు. ఇలా రెండు ఒక్కటే అని తెలిసిన వారే తెలిసిన వారిగా లెక్క పెట్టబడతారు. అంతేనా? వెరీ గుడ్. అంతే. కర్మయోగం ఎందుకు విశేషమైనదో 6వ శ్లోకంలో చెప్తున్నారు. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచరేణాధిగచ్చతి. అన్వయం మహాబాహో సన్యాసస్తు అయోగతః ఆప్తుం దుఃఖం యోగయుక్తః మునిః నచిరేణ బ్రహ్మ అధిగచ్చతి. తాత్పర్యం, జ్ఞానయోగం కర్మయోగం లేకుండా ఫలాన్ని పొందించడం కష్టం. జ్ఞానయోగం కర్మయోగం లేకుండా ఫలాన్ని పొందించడం కష్టం.
కర్మయోగి ఆత్మని మననం చేస్తూ స్వల్పకాలంలోనే ఫలితాన్ని పొందేయగలడు. కర్మలు పోవాలని కర్మయోగం చేయడం ఏమిటో అర్థం కావడం లేదు. అదేంటి అలా అడిగావు? మోక్షం అంటే విడుదల, సంసారం నుంచి విడుదల, జనన మరణం చక్రం నుంచి విడుదల, అంతేనా? అంతే. ఆత్మసాక్షాత్కారం కూడా మోక్షమే కదండి. అవును. కర్మలున్నంత వరకు జనన మరణాలు తప్పవు కదా? తప్పవు. ఆత్మసాక్షాత్కారం జరగాలంటే కర్మలు నశించాలనే కదా అర్థం. ఏమడగబోతున్నావు నువ్వు అసలు? కర్మయోగ జ్ఞానయోగాలు ఆత్మసాక్షాత్కారం కోసం ఉపాయాలైనప్పుడు ఆ కర్మయోగ జ్ఞానయోగాలు కర్మ చేయకుండా జరగ సాధ్యం కాదన్నప్పుడు అర్థమైంది నీ ప్రశ్న. జ్ఞానయోగం చేస్తూ ఉన్నా కర్మయోగం చేస్తూ ఉన్నా కర్మలు చేయడం తప్పనప్పుడు ఆ కర్మలు మోక్షానికి ఆటంకం కావా? సరిగ్గా అదే నా డౌట్ గురుగారు. నీలాంటి వారి డౌట్లను ఊహించే 7వ శ్లోకాన్ని అనుగ్రహించాడు పరమాత్మ. చెప్పండి. యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ విజితేంద్రియ సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్నపి న లిప్యతే. అన్వయం. యోగయుక్త విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్ అపి న లిప్యతే. తాత్పర్యం: కర్మయోగంతో కూడినవాడును, పరిశుద్ధమైన మనస్సు గలవాడును, స్వాధీనమైన మనస్సు గలవాడును, ఇంద్రియ నిగ్రహము కలవాడును, సర్వభూతములకు ఆత్మ అయిన తన ఆత్మ గలవాడును కర్మములు చేయుచున్నప్పటికీ ఆ కర్మల చేత అంటుకొనబడడు. ఎటువంటి కర్మ కూడా అంటుకోదా? అంటే తప్పుడు పనులు చేసేయడనుకోండి, అవి కూడా అంటుకోవా? ఆధ్యాత్మిక రంగంలో ప్రవేశించగానే ఇక తప్పుడు పనుల ప్రసక్తి ఏది? అవి చేసేవాడు, చెయ్యాలి అని అనుకునేవాడు కూడా ఈ రంగంలో ఇంకా ప్రవేశించనట్లే. అందుకే యోగయుక్త, కర్మయోగంతో కూడినవాడు అనగానే వెంటనే విశుద్ధాత్మ అన్నారు. మనసుకి పరిశుద్ధత అంటే శాస్త్ర నిషిద్ధమైన కర్మల యందు మనసు పోకుండా ఉండడమే కదా. శాస్త్ర నిషిద్ధమైన కర్మలను చేయకపోవడం సాధ్యమైతే అవ్వచ్చునేమో, కానీ మనసు పోకుండా ఉంచడం సాధ్యమేనా అని అనుమానం. అందుకేగా విజితాత్మ, మనస్సును స్వాధీనం చేసుకున్నవాడు అన్నారు. అంతేకాదు, మనసు నిగ్రహిస్తున్నా ఇంద్రియములు పరిగెడతాయేమో అని జితేంద్రియ అని కూడా అన్నారు. అబ్బా, ఆ స్థితిని రావడం చాలా కష్టమేనేమో. వచ్చేస్తుంది. కర్మయోగం నడవగా మొదట విశుద్ధాత్ముడు అవుతాడు. అది విజితాత్ముడుగా అవడానికి ఉపయోగిస్తుంది. అది జితేంద్రియత్వానికి దారితీస్తుంది. ఎప్పుడు ఇదే వరుస అంటారా? అవసరం లేదు, ఇట్నుంచి అటు కూడా అవ్వచ్చు. సర్వభూతాత్మ భూతాత్మ అంటే ఏంటి? సర్వభూతములకు ఆత్మ అయిన తన ఆత్మ గలవాడు. అలా అని ఇదివరకే చెప్పారు, మరి ఇంకేం చెప్పాలి? సర్వభూతములకు తానే ఆత్మ అని తెలుసుకోవాలా? అవును. అంటే అన్ని భూతాలకు ఉండే ఆత్మ ఒకటే ఉంటుందా? అలా అన్నానా? అన్నట్టు కాదా? కాదు. మొన్న వర్షాలు పడినప్పుడు ధాన్యం పాడైపోయినాయి మా ఊళ్ళో. అధికారులు సహాయం అందించడానికి వచ్చినప్పుడు ఊరి మధ్యలో రచ్చబండ మీద కూర్చుని ధాన్యం చూపించమన్నారు. అప్పుడు మా వాడొకడు ఓ పిడికెడు ధాన్యం చూపించి, మా ఊళ్ళో ప్రతి ఇంట ఇవే ఉన్నాయండి అన్నాడు. అయితేనే ఈ కథ ఎందుకు? అన్ని ఇళ్లలోనూ ఆ పిడికెడు ధాన్యమైనా ఉన్నాయి, మరి లేవు? ఈ పిడికెడు ధాన్యం ఎలా పాడై ఉన్నాయో అలాగే ప్రతి ఇంట ధాన్యం పాడై ఉన్నాయని కాబోలు అతని ఉద్దేశం. చూసావా, మరి నువ్వే చెప్పేశావు. సర్వభూతములకు ఆత్మ అయిన తన ఆత్మ గలవాడు. సర్వభూతాత్మ భూతాత్మ అంటే అన్ని భూతముల్లోనూ తన ఆత్మే ఉన్నదని కాదు అర్థం. తనలాంటి ఆత్మలే అన్ని భూతాల్లోనూ ఉన్నాయి అని అర్థం. సమర్థింపు బాగానే ఉంది, కానీ ఉన్నట్లుగా అన్ని భూతములకు తానే ఆత్మ అంటే ఒకటే ఆత్మ ఉన్నది అనే అర్థం తీసుకుంటే ఏమాత్రం నష్టం కలుగుతుంది? ఉపనిషత్తులతో విభేదించాలి. ఈ గ్రంథం పూర్వాపరాలతో కుదరదు. సరే, కానీ సమస్త భూతములందు తన ఆత్మ వంటి ఆత్మలే ఉన్నాయని తెలుసుకోవడం ప్రత్యక్ష విరుద్ధం కాదా? అంటే ఓ కోతి, ఓ పక్షి, ఓ చీమ, ఓ దోమ, ఓ మనుష్యుడు, ఓ వృక్షం, ఇలా వీని అందంతటా ఉన్న ఆత్మ ఒకే రూపంగా ఉంటుందని అంటే
ప్రత్యక్ష విరుద్ధంగా తోచదు టకీమని. మిలిటరీ డ్రెస్ వేసుకున్నవాడు, పోలీస్ యూనిఫామ్ వేసుకున్నవాడు, నేవీ యూనిఫామ్ వాడు, స్కూలు లేదా ఆఫీస్ యూనిఫారాల వాళ్ళు వీరందరూ మనుషులేనని అంటే అది ప్రత్యక్ష విరుద్ధమని అనలేవుగా. వారందరూ ధరించిన చొక్కాలు ప్యాంట్లు తొలగిస్తే అందరూ ఒక్క తీరులోనే ఉంటారు. వారి వారి వృత్తులను అనుసరించి వారికి ఆయా చొక్కాలు వచ్చాయి. అవునా కాదా? అవును, నిజమే. అలాగే ఆత్మకి కర్మ సంబంధం చేత వివిధ శరీరాలు వచ్చాయి, కానీ ఆత్మలన్నీ జ్ఞానాకారాలే. కర్మయోగం చేస్తూ విశుద్ధాత్ముడై జితేంద్రుడైన తర్వాత సర్వభూతాత్మ భూతాత్ముడవుతాడు. అంటే జ్ఞానాకారంతో ఉంటాడు. చొక్కా తీసేస్తాడన్నమాట. కర్మలను అనుభవించవలసి ఉన్నంత కాలం శరీరం పోదు. మరి జ్ఞానాకారంతో ఉంటాడన్నారు. మిలిటరీ వాడు యూనిఫామ్ తీయకపోయినా నీ శరీరం ఎలా ఉంటుందో నీకు తెలుసు కనుక అలాంటి శరీరమే ఆ మిలిటరీ వాడికి ఉంటుందని నువ్వు గ్రహించలేవు. ఎందుకు గ్రహించలేను? గ్రహించగలను. అలాగే తన ఆత్మ జ్ఞానాకారమని ఎరిగిన వెంటనే తనకి శరీరం ఇంకా ఉన్నా, తన చుట్టూ ఉన్న సర్వభూతములు కూడా శరీరాలతోటే ఉన్నా ఆత్మ జ్ఞానాకారము అని గ్రహింపుకు వచ్చేస్తుంది. ఆ దశకు వచ్చేస్తే కుర్వన్ అపి నలిప్యతే. తానే ఏ కర్మలు చేసినా చేస్తూ ఉన్నా ఇక అవి వాడిని అంటవు. అదే ఎలా అని ఏది ఆత్మ పదార్థమో ఏది కాదు తెలిసిపోతుందిగా. అయితే కర్మలన్నీ ఆత్మ కాని దాని ఎందేగా నడిచేది. అర్థం కాలేదు. తినడం, కూర్చోవడం, వినడం, పరిగెత్తడం ఈ పనులు ఆత్మయందు జరుగుతాయా శరీరమందా? శరీరమందే కానీ ఆత్మ వలన కదా. ఆత్మ వలన కాదు, ఆత్మకు గల కర్మబంధం వలన. అవును, అయితే ఒక ప్లేట్ని తీసి కింద దవేయమని పడేసావనుకో, అయ్యో పాపం దానికి ఎంత నొప్పి పెట్టిందో అని అనుకుంటావా? పిచ్చాసుపత్రులు జాయిన్ చేసేస్తారు. మరి నీ శరీరము ఆ ప్లేట్ లాంటిదే. క్రింద పడిపోతే నీకెందుకు నొప్పి పెట్టాలి? ప్లేట్ నిర్జీవి, నేను సజీవిని, అందుచేత నొప్పి కలుగుతుంది. జీవి అంటే ఆత్మనుకోండి. నొప్పి ఎవరికి తెలిసింది? ఆత్మకా శరీరానికా? నేను చెప్పలేను. నొప్పి వంటి భావాలు తెలిసేది ఆత్మకే, శరీరానికి కాదు. శరీరం అచేతనం, ఆత్మ చైతన్య స్వరూపం, జ్ఞానాకారం. ఇలా ప్రాక్టికల్గా తెలియగానే ఇక కర్మలు శరీర సంబంధం వలననే అని అర్థమవుతుంది. శరీరం ప్లేట్లాగే అచేతనం కనుక అక్కడ జరిగే కర్మలు మరి ఆత్మని అంటవు. వెనుకటి సంచిత ప్రారంభ కర్మల సంబంధం ఇంకా నశించకపోవడం వలన శరీర ధారణ, తత్సంబంధమైన శాస్త్రీయ కర్మలు చేయడం తప్పలేదు. కానీ ఇక క్రొత్తగా చేసే కర్మలేవి అంటనే అంటవు. ఇక ఆ తర్వాత స్వల్పకాలంలోనే ఆత్మప్రాప్తి తప్పదు. ఫలం బాగుంది, ఇది ఎలా చేయాలో చెప్పేం చేసేస్తాను. ఇది కర్మయోగమే. ఒప్పుకున్నానండి, ఎలా చేయాలో చెప్పకూడదా? ఇది వరకు చాలా మార్లు చెప్పాను కదయ్యా. చెప్పారులేండి, సులభంగా అర్థమయ్యేట్లు మరొక మారు చెప్పరాదా? 8-9 శ్లోకాల్లో చూడు, నీకు సులభంగా ఉండవచ్చునేమో అని అన్నారు గురువుగారు. మనం 2169 ప్రశ్నల వరకు చదువుకున్నాం. ఇప్పుడు 2168 వరకు చదువుకున్నాము. 2169 నుంచి రేపు చదువుకుందాం. మనం భగవద్గీత 5వ అధ్యాయంలోకి ప్రవేశించాము. కర్మ సన్యాస యోగము అని ఈ అధ్యాయం పేరు. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్ కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ ఇతి రాజాయ మంగళం.